డెవలప్మెంట్ అంటే ఇది కాదు. డెవలప్మెంట్ అంటే పడగొట్టడం కాదు. చాలా ల్యాండ్లు ఉన్నాయి, డెవలప్ చేయడానికి చాలా ఉన్నాయండి. ఒక ఇల్లు పడగొట్టే డెవలప్మెంట్ స్టార్ట్ చేయాలా? ఎందుకు ఈ టెన్షన్? 3 నెలలు బట్టి ఉద్యోగాలు చేయట్లేదు, ఏమీ చేయట్లేదు. ఇప్పుడు కలెక్టర్ గారు ఆయన పని ఆయన చేస్తున్నారు, సీఎం గారు ఆయన పని ఆయన చేస్తున్నారు, మీడియాగా మీ పని మీరు చేస్తున్నారు. మరి మేమేం చేస్తున్నాం? రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తున్నాం. మా పని ఇదా? ఇలా చేస్తే ఉద్యోగాలు ఉంటాయా? ఐటీలో ప్రైవేట్ సెక్టర్లు ఉంటాయా? ఉద్యోగాలు ఉండవు, ఖచ్చితంగా ఉండవండి. దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు మూసీ సుందరీకరణ చెయ్యాలండి, మూసీ సుందరీకరణ చెయ్యాలి, కానీ ఈ విధంగా కాదు. ఉన్న ఇల్లులు తీసేసి కాదు, చేయడానికి చాలా ఉంది. వాళ్ళ దగ్గర ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళు ప్లాన్ చేసుకొని బాగా చేయొచ్చు. ఈ విధంగా ఉన్న ఇల్లులు తీసేసి స్టార్ట్ చేయకూడదు. ఒక మిస్టేక్ ఆల్రెడీ జరిగిపోయింది. వాళ్ళ గవర్నమెంట్లోనే మిస్టేక్ జరిగింది కదండి. మొదట గవర్నమెంటే తప్పుగా పనిచేసింది. ఆ తప్పుని ఇప్పుడు ఎలా సరిదిద్దుతారు? చాలా పర్మిషన్స్ ఉన్నాయండి, ఎల్ఆర్ఎస్లు అన్నీ ఉన్నాయి, పక్క పర్మిషన్స్ ఉన్నాయి. పర్మిషన్స్ అని అంటప్పుడు ఇప్పటికొచ్చి ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీని తీసారా? ఎవరినైనా ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీని టచ్ చేశారు? పర్మిషన్ ఇచ్చిన ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీనా తీసారా? ఎందుకు తీయలేదు? ఇప్పుడు తప్పు జరిగిపోయింది, ఇల్లు తీసేస్తామని ఎలా అన్నారు? ఫస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవడైతే తప్పు చేశాడో వాడిని ఫస్ట్ తీసేయాలి, ఉద్యోగాల నుంచి తీసేయాలి. ఆ తర్వాత రండి ఇక్కడికి. మాకు పర్మిషన్స్ ఇస్తే కదండి మేము తీసుకున్నా. పర్మిషన్ లేకుండా అక్రమ కట్టడాలు కాదు కదండి మాది. మా దగ్గర అన్ని కూడా ఉన్నాయి పట్టాలు. పర్మిషన్ లంచాలు తీసుకున్నారు కదా, ఒక్కడిని పీకారా? ఒక్క రైడ్ కూడా ఎందుకు జరగలేదు? ఇప్పుడు ఇల్లు పీకడానికి ఎందుకు వస్తున్నారు? ఏం నోటిఫికేషన్ ఇస్తున్నారు? లేదు, మాకు అలాంటివి అయితే మేము ఒప్పుకోం. మాకు సుందరీకరణ వద్దండి, మా ఇల్లే మాకు కావాలి. మాకు ఆ ఇల్లులు కూడా మాకు అక్కర్లేదు, మేము వెళ్ళం, మేము ఇక్కడే ఉంటాం. ఎందుకంటే ఇటుక కట్టుకొని మేమెంతా మా డ్రీమ్ అది. మా పిల్లలు కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. ఆ ఇల్లు వాళ్ళు తీసిస్తామంటే మా బ్రతుకులు ఏంటండి? మా వయసులేంటి? మాకు ఇప్పుడు టెన్షన్ అవసరమా? ఈ రోడ్ల మీద మేము తిరగడం అవసరమా అండి? మాకు ఇళ్లలోంచి బయటికి రాకుండా మా పిల్లలు మమ్మల్ని ఇంతవరకు చూసుకున్నారు. ఈ రోజు మాకేమైనా ఏకంగా ఇలాంటి దుస్థితి ఏర్పడింది. దానికి కారణం ఎవరు? ప్రభుత్వం కాదా? ప్రభుత్వం కదండి. ఎందుకంటే వాళ్ళు ముందు ఏంటి అనేసి చూసుకోవాలి. ఇది మేము కూలగొట్టడం ఎంతసేపండి? రూపాయి కూడబెట్టడం కష్టమే, కూలగొట్టడం ఎంతసేపండి? చేసుకున్నది ఎందుకండి? ప్రభుత్వాన్ని చేసుకునేది ఎందుకండి? కాంగ్రెస్ పార్టీని ఎందుకు? మేము ఎవరిని పార్టీని గెలిపించుకున్నా మాకే నష్టం చేస్తారు ప్రజలకు, కానీ ప్రజలకు ఏం బాగు చేయరు. ఏదైనా ప్రజలకే నష్టము. చూడండి ఎంత ఉందో డెవలప్ చేయడానికి. ఏం చేస్తాం? మేమేం చేయాలి? ఇప్పుడు మాది గులగొడతా, మేము ఎక్కడ పోవాలి? మాకు ఏ ఆధారం లేదు. మా భర్త జాబ్ చేయడు, మాకు వచ్చే ఆ రెంట్ తోటే మేము ఒక చిన్న రేకుల ఇంట్లో రెంట్ తీసుకొని ఉంటున్నాం. మాకు 2 ఆడపిల్లలు, వాళ్ళ పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలి? నేను మీరే చెప్పాలి, న్యాయం చేయాలి. ఎవరు కలవలేదు, ఎవరు రారు మా దగ్గరికి తప్ప ఏం చేయలేదండి. అంతే మాకు చెప్పేది. చాలా కష్టం అండి మాకు. అలా రోడ్డు మీద పడేయకూడదండి, చాలా తప్పండి అది. ఎందుకంటే వాళ్ళకి కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి కదండి. ఆయనకి నమస్కరిస్తున్నాం, ఆయన మాకు మంచి చేయాలని అతన్ని మేము కోరుకుంటున్నాం. తెగించినోడు ఏదైనా చేస్తాడు కదా. వాళ్ళ జీవితమే పోయిందంటే మిగతా 10 జీవితాలు పోవా? చెప్పండి. పోయినోడు 10 మందిని తీసుకునే పోతాడు. ప్రతి మానవ బాంబుల్ని తయారు చేస్తున్నారు వాళ్ళు. కూలగొట్టిన ప్రతి ఇండ్లు, ఎవరి ఇళ్ళు అయితే కోల్పోయో వాళ్ళు చాలా బాధపడతారు. ఆ బాధలో సమాజానికి ఏమైనా చెయ్యొచ్చు, అవునా కదా? ఒకసారి కామన్గా ఆలోచించండి. నా ఇల్లే పోయింది అన్న దగ్గర, వాడి జీవితమే పోయింది అన్న దగ్గర ఏం చేస్తాడు? ఆడే మానవ బాంబు, వాడే టెర్రరిస్ట్లా తయారవుతాడు. అంటే ఈ గవర్నమెంట్ టెర్రరిస్ట్ని తయారు చేస్తుంది లిటరల్లీ, అవునా కాదా? ఒకసారి ఆలోచించండి, కామన్ సెన్స్ తో ఆలోచించండి. మునిగిపోయినోడు 10 మందిని ముంచే పోతాడు, బురదలో దిగినోడు పూర్తిగా బురదలో మునిగిపోతాడు, దిగుతాడు. ఇంకా అంత కష్టం కదండి. ఇంత ట్యాక్స్లు కట్టాలి. ఆయన డెవలప్ చేయడానికి చాలా ఉన్నాయి. చేయకపోతే అమ్యూజ్మెంట్ పార్క్ చేయకపోతే ఏమైనా నష్టం జరుగుతుందా? మూసి మేము పుట్టక ముందు నుంచి అట్లనే ఉంది. మేము పుట్టినాం, మా పిల్లలు పుట్టిరు, మా పిల్లలకు కూడా పిల్లలు పుడతారు. అది అట్లనే ఉంటుంది. అది ఏం జరగదు. అది అంతకుముందు వచ్చిన వాళ్ళు అంతనే ఉంది. అది ఏం జరగదు. ఖాళీ మమ్మల్ని ఏమో చేయాలనుకుంటారు ప్రజలని.